నాగనాథ్ గారు, ఈ పరాభవనామ సంవత్సరం ధనుర్రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ప్రారంభం నుంచే ఉంది కాబట్టి ఈ నూతన సంవత్సరం వీరికి అసలు ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది? సంపూర్ణంగా అనుకూలమా, ప్రతికూలమా? ఖచ్చితంగా హిట్ ప్రేక్షకులందరికీ కూడా పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. మాధవి గారు, ధనురాశి వాళ్ళకి ద ఇయర్ ఆఫ్ మిక్స్డ్ రిజల్ట్స్. ద ఇయర్ ఆఫ్ మిక్స్డ్ రిజల్ట్స్ అంటే మిశ్రమ ఫలితాలు అని. అంటే వీళ్ళకి ఇన్కమ్ కూడా అద్భుతంగా ఉంటుంది, అద్భుతమైన ఇన్కమ్ ఉంటుంది. 100 రూపాయలు ఇన్కమ్ ఉంటుంది, 50-60 రూపాయలు ఖర్చు ఉంటుంది. చూడండి, ఇన్కమ్ ఉంటుంది, ఖర్చు కూడా ఉంటుంది. మరి సేవింగ్స్ తక్కువ ఉంటాయి. సేవింగ్స్ ఒక రకంగా చెప్పాలంటే కష్టమే. సో వీళ్ళు ఈ సంవత్సరంలో పరాభవనామ సంవత్సరంలో ధనురాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ మిశ్రమ ఫలితాలు కూడా అందులో బెస్ట్ టైం ఏది వీళ్ళకి అంటే ఏ మంత్ నుంచి వాళ్ళకి ఇన్కమ్ ఎక్కువ జనరేట్ అవుతుంది, ఏ మంత్ లో వాళ్ళు ఎక్కువగా ఖర్చులు పెడతారు, ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఎంతవరకు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఏ రంగాల్లో వీళ్ళకి కరెక్ట్ అన్నది కూడా మనం ఒకసారి గోచార ఫలంలో ఉన్నటువంటి గ్రహస్థితిని మనం అంచనా వేస్తే ప్రస్తుతం గోచారంలో వీళ్ళకి అర్ధాష్టమ శని అంటే మీనరాశిలో వీళ్ళకి శని ఉంటాడు. తృతీయ భావం అయినటువంటి కుంభరాశిలో రాహు, ఇది ఆరంభం నుంచే ఉగాది నుంచి సప్తమ భావంలో వాళ్ళకి మిథున రాశిలో గురువు, భాగ్యంలో కేతు ఉంటాడు. ఇది వీళ్ళకి దీర్ఘకాలంగా ఉన్నటువంటి 4 గ్రహాలు. సో ఈ జూన్ మాసం 2026 నుంచి గురువు అష్టమ భావంలోకి వస్తాడు, కర్కాటక రాశిలోకి. అదొకటి. శని మాత్రం మీనరాశిలో ఈ సంవత్సరంలో ఎటువంటి మార్పు కదలిక లేకుండా అక్కడే ఉంటే, రాహు మాత్రం డిసెంబర్ లాస్ట్ అంటే డిసెంబర్ ఫస్ట్ వీక్ 7th 8th నుంచి వీళ్ళకి ఇప్పుడు తృతీయ భావంలో కుంభరాశిలో ఉన్నవాడు అప్పుడు వాళ్ళకి మకర రాశిలోకి వస్తాడు. ప్లస్ కేతు వీళ్ళకి అష్టమంలోకి వెళ్తాడు. ఈ రాశి వాళ్ళకి కేతు అష్టమంలోకి వెళ్తాడు, అంటే గురువుతో కలుస్తాడు డిసెంబర్లో. అయితే వీళ్ళకి రాహు ఎప్పుడైతే డిసెంబర్లో వీళ్ళకి మకరంలోకి వస్తాడో, అది ధనస్థానం, వాక్స్థానం, వ్యవహార స్థానం, వీటన్నిటికి సంబంధించినవి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఫర్ ధనురాశి పీపుల్. ముఖ్యంగా ధనురాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో ఐ క్యాచింగ్ ఏదైనా ఉందంటే, ఈ ధనురాశిలో పుట్టిన వాళ్ళు, ఈ సినిమా రంగంలో ఉన్న వాళ్ళు, ఫిక్షన్, నావల్ రైటింగ్, ఎనీథింగ్ రిలేటెడ్ టు ద డాక్యుమెంటరీ, టీవీ సీరియల్స్, డైలీ టీవీ సీరియల్స్ రాసేవాళ్ళు, సినిమా కథలు రాసేవాళ్ళు, ఊహాత్మకమైనటువంటి నావల్స్, ఫిక్షన్, డ్రామా, ఇవి ఎవరైతే వీళ్ళు రైటింగ్ ఫీల్డ్ లో ఉంటారో, ఎనీథింగ్ రిలేటెడ్ టు ద డ్రామా, ఫిల్మ్ ఫీల్డ్ లో ఉంటారో వాళ్ళకి అద్భుతం ఇది. చూడండి ఎంత విచిత్రము. అదే వీళ్ళు వ్యవహారికంగా ఉండేవాళ్ళు చూడండి, వీళ్ళు షేర్ మార్కెట్ లో డబ్బులు పెట్టారా, ఆన్లైన్ బిడ్డింగ్ చేశారా, క్యాసినోలో ఇటువంటి వాటిలో డబ్బులు పెట్టారో మొత్తం ఊడ్చేస్తుంది, వాష్ అవుట్. అదేనా? అట్ ద సేమ్ టైం వీళ్ళకి రాస్యాధిపతి కూడా వీళ్ళకి గురువే అయ్యాడు, చతుర్థాధిపతి కూడా వీళ్ళకి గురువే, అంటే వీళ్ళ ఓన్ హౌస్, స్వక్షేత్రం అది ధనురాశికి, అంటే స్వీయ రాశి అది. ఇప్పుడు ఎక్కడైతే లిటిగేటెడ్ హౌస్ లో ఉన్నాడో, ఎక్కడ మిథున రాశిలో జూన్ వరకు. సో వీళ్ళు ఇంతకు ముందర ఖచ్చితంగా 2025 మాత్రం ఖచ్చితంగా ఒక లెసన్ వీళ్ళకి. ఇది ఆన్లైన్ స్మార్ట్ మనీ, బిడ్డింగ్, ఇటు క్యాసినోకి సంబంధించిన వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరికీ మాత్రం 2025 మాత్రం ఖచ్చితంగా ఒక లెసనే. అంటే మొత్తం ఇల్లు వాకిలి అమ్మేసి డబ్బులు పెట్టిన వాడు కూడా ఉండొచ్చు. సో కానీ ఈ సంవత్సరంలో వీళ్ళకి అర్ధాష్టమ శనితోనే స్టార్ట్ అయింది, ప్లస్ రాహు కూడా ధనస్థానంలోకి వస్తాడు, గురువు అష్టమ భావంలోకి వస్తాడు. సో దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, మిశ్రమ ఫలితాలు, ఇన్కమ్ సోర్స్ ఏంటి అంటే, ముఖ్యంగా ఇక్కడ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో, ఉద్యోగం చేసుకునే వాళ్ళు, ఉద్యోగం పేరుతోని విదేశాలకు వెళ్ళే వాళ్ళు, ఆన్ సైట్ వెళ్ళే వాళ్ళు, వీళ్ళకి హై ప్యాకేజ్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది మేడం. అప్పుడే ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు, ఎవరు బీటెక్ కానీ వాళ్ళకి హై ప్యాకేజ్ ఎంప్లాయ్మెంట్, హై ప్రొఫైల్ కంపెనీస్ లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది స్టార్టింగ్ లోనే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఉగాది ఆరంభం నుంచే, మీరు ఆరంభం నుంచే వాళ్ళకి అర్ధాష్టమ శని అన్నారు, కానీ ఆరంభం నుంచే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ లో క్లియర్ గా చెప్తున్నా ఏంటంటే, ఉద్యోగంలో కొత్తగా ఉద్యోగాలు అప్పుడే క్యాంపస్ అయిపోయింది, ఆన్లైన్ వాళ్ళు అక్కడి నుంచి ఎంప్లాయ్మెంట్కి వచ్చారు,
నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు విదేశాలకు ఆన్ సైట్ వెళ్ళేవాళ్ళు. ద బెస్ట్ టైం ఏదన్నా ఉందంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఉగాది, అంటే మార్చి నుంచి మీరు 6 months 6 months. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఉగాది నుంచి ద బెస్ట్ టైం అది ఫర్ ఎంప్లాయ్మెంట్. ఓకే. విద్యార్థులు చూడండి, విద్యార్థులు ఒకవేళ ఇక్కడ నుంచి ఆల్రెడీ వెళ్ళి విదేశాల్లో ఉండి చదువుకొని కష్టాలు పడి సంపాదిస్తున్న వాళ్ళైతే ఓకే, వాళ్ళు అక్కడి నుంచి ఇమీడియట్ గా రిటర్న్ రావాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు కొత్తగా లోన్ తీసుకొని వెళ్లే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇట్ ఈస్ నాట్ రైట్ టైం. ఓకే. ఇట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ రైట్ టైం. ఎప్పుడు వెళ్ళొచ్చు వాళ్ళు అంటే సెప్టెంబర్ తర్వాత, ఏది కేవలం అప్పు రిస్క్ తీసుకొని ఇల్లు గిరివి పెట్టి పొలాలు గిరివి పెట్టి విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వాళ్ళకి చెప్తున్నా, ఇది వాళ్ళకి మాత్రమే. ఓకే. సెప్టెంబర్ తర్వాత చేయండి ఆ ప్రయత్నం. ఈ లోపల మీరు డొమెస్టిక్ కెరియర్, డొమెస్టిక్ అకాడమిక్స్, ఇక్కడ ఎడ్యుకేషన్ ఇక్కడ ఉంటే వీళ్ళకి బెటర్ ఇది. ఓకే. అయితే ఫార్మర్స్, ముఖ్యంగా ఈ ధనురాశిలో పుట్టిన వాళ్ళకి ఫార్మర్స్ కి అద్భుతమైన టైం ఇది. ఇది ఆరంభం నుంచే మీరు అగ్రికల్చర్ ల్యాండ్స్ కి సంబంధించి కానీ, లేదా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కూడా కావచ్చు, లేదా మీరు కొత్తగా ల్యాండ్ తీసుకొని ఫామ్ హౌస్ లాంటివి అగ్రికల్చర్ డెవలప్ చేయాలి, వెజిటేబుల్స్ కానీ, ఫ్లవర్ మార్కెట్ గార్డెన్ కానీ, ఇట్లాంటిది ఏమైనా చేయాలనుకుంటే మాత్రం ఇయర్ స్టార్టింగ్ నుంచే మీరు చేయొచ్చు. ఓకే. ఉగాది నుంచి ముందు నుంచి చేయొచ్చు. సో వివాహానికి సంబంధించింది ముఖ్యంగా ఇది చాలా కాంప్లికేటెడ్ ఉంది వీళ్ళకి. ఆల్రెడీ కోర్టు కచేరీలు, విడాకులు దాకా వచ్చిన వాళ్ళు, విడాకులు అయిపోయిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఈ మే మాసం నుంచి మళ్ళీ వాళ్ళకి సెకండ్ మ్యారేజ్ కానీ, లేదా ఇమీడియట్ గా వాళ్ళకి కంపానియన్షిప్ రిలేషన్స్ లోకి వెళ్ళిపోయే ఛాన్స్ 100% ఉంటుంది. ఎప్పటి నుంచి? మే నుంచి. అదే మీరు ఆల్రెడీ కొంచెం డిస్ప్యూటెడ్ రిలేషన్స్ అవన్నీ ఉంటే అది ఎక్స్ట్రీమ్ కి వెళ్ళి విడాకులు అయిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. చిన్న చిన్న కారణాలు కూడా చాలా తీవ్రమైనటువంటి స్థాయికి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. కానీ జూన్ వరకు, ఒకవేళ ఈ మే జూన్ వరకు మీరు ఏమన్నా పునరాలోచన ఉంది, మళ్ళీ ఒకవేళ మీరు విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నారు ఏదన్నా ఒక సందర్భంలో, ఎందుకంటే ధనురాశి వాళ్ళకి మనసుతో, వాళ్ళు ఎక్కువగా వాళ్ళ హృదయంతో పనిచేస్తారు కాబట్టి వాళ్ళకి కొంచెం దెబ్బ తిరిగిన వాళ్ళకి, ఎవరన్నా వీళ్ళకి లాయల్ గా అనిపించకపోయినా చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్ యాక్షన్ తీసుకుంటారు. అంటే ఈవెన్ ఫర్ స్మాల్ ఫీలింగ్ హర్ట్ అయినప్పుడు దాన్ని కార్యాచరణ, దాన్ని యాక్షన్ లోకి వచ్చేటప్పటికి చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతారు. ఎంతో టాలరెన్స్ ఉంటుంది, లాయలిటీ ఉంటుంది, చాలా హైలీ ఎథికల్ పీపుల్. కానీ చిన్న చిన్న విషయాల్లో ఎంత దూరం పోతారంటే ఒక్కొక్కసారి వెనక్కి కూడా రాలేరు. అటువంటి పరిస్థితులు ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఫేస్ చేస్తున్న వాళ్ళు, మీరు వెనక్కి వస్తే మంచిది. ఈ జూన్ లోపల ఏదో ఒక నిర్ణయం తీసుకోండి, ఉండాలా వదిలేయాలా. ఎందుకంటే వీళ్ళకి జూన్ మాసం తర్వాత మళ్ళా వీళ్ళకి కంపానియన్షిప్ అంటే ఫ్రెష్ రిలేషన్స్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. గోచార ఫలం కూడా ఇచ్చేది. ఇవి కాకుండా వ్యాపారంలో ఉన్న వాళ్ళు, రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తే ఇది లాభస్థానాధిపతి కూడా శుక్రుడు వీళ్ళకి ఈ సంవత్సరంలో ఆది నుంచే వీళ్ళకి బెటర్ పొజిషన్ ఉన్నాడు. సో కాబట్టి వీళ్ళకి ఫస్ట్ 6 months లో బిజినెస్ పీపుల్, రియల్ ఎస్టేట్ లో ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా ఇంకేమన్నా మీరు ఈ ఫార్మాసిటికల్ లైన్ లో, ఓన్లీ వ్యాపారులు, ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ, ఐరన్, వీటికి సంబంధించిన వాళ్ళకి మాత్రం ఇది బెస్ట్ టైం. ఇది అంటే గతంలో మీరు ఏవైతే మీ ప్రాజెక్టులు, వెంచర్లు ఏవైతే సక్సెస్ కాలేదో దానికి బెస్ట్ టైం ఇది. కానీ అట్ ద సేమ్ టైం మీ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం హై ఉంటాయి. సో మీరు ల్యాండ్స్, ప్రాపర్టీస్ ఉన్నవన్నీ అమ్మేసి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన టైం మాత్రం కాదు. ముఖ్యంగా అక్టోబర్ 2026 నుంచి అంత రిస్క్ అడ్వెంచరస్ ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. చాలా హై లోన్ తీసుకొని, అంటే హై ప్యాకేజ్ ఆఫ్ లోన్ తీసుకొని పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేయడానికి మాత్రం అక్టోబర్ నుంచి మాత్రం ప్రతికూల వాతావరణం. సో ఈ సంవత్సరంలో ధనురాశి వాళ్ళకి ద బెస్ట్ ఫీల్డ్ ఒకవేళ ఉన్న వాళ్ళు ఎవరన్నా అనుకుంటే మాత్రం ఈ డ్రామా, రైటింగ్, ఫిక్షన్ ఈ రంగాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం అసలు అన్బిలీవబుల్ ఐడెంటిటీ, అన్బిలీవబుల్ సక్సెస్ వస్తుంది వాళ్ళకి. సో ఎంప్లాయీస్ కి మాత్రం ఎంత హై ప్యాకేజెస్, సాలరీస్, ఎంత ఆన్ సైట్ ఇన్కమ్ ఉంటుందో అంత ఈక్వల్ ఎక్స్పెండిచర్ కూడా ఉంటుంది. సో వీళ్ళకి అన్ని రంగాల్లో కూడా మిశ్రమ ఫలితాలే ఉన్నాయి తప్ప, ఒక రంగంలో వీళ్ళు పూర్తిగా సంపాదించేస్తారు, సేవింగ్ చేసేస్తారు. ఈ పరాభవనామ సంవత్సరం వీళ్ళకి అద్భుతమైన సేవింగ్స్ మిగులుస్తుందంటే మాత్రం అది ఓన్లీ 20%. సేవింగ్స్ అయితే 10 to 20% ఉంటాయి, బట్ ఇన్కమ్, ఎక్స్పెండిచర్ కూడా ఉంటుంది. సో వీళ్ళకి సూచన ఏంటి అంటే వీళ్ళు ట్రావెలింగ్ చేయడం బెటర్. ట్రావెలింగ్, జర్నీస్, న్యూ ప్లేసెస్, దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి చాలా స్ట్రెస్ రిలీవింగ్ ఉంటుంది.
సో ఈ చిన్న చిన్న విషయాల్లో వీళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే వీళ్ళకి ఇయర్ ఎండింగ్ వరకు కూడా ఈ 20% ఇన్కమ్ ఏదైతే ఉందో, అంటే మీరు ఇంపల్సివ్ ఇన్వెస్ట్మెంట్స్ వెళ్లకుండా అవును అన్వాంటెడ్ లాసెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఇన్వైట్ చేయకుండా. చేయకుండా ఉంటే మాత్రం ఈ 20% ఏవైతే మనం సేవింగ్స్ అనుకున్నామో ఇట్ మే కన్వర్ట్ ఇంటూ 40. ఓకే సో ఆ చిన్న చిన్న విషయాలను వాళ్ళు దృష్టిలో పెట్టుకుంటే వీళ్ళకున్న ప్రతికూల వాతావరణం కూడా అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది. ఓకే సార్. అయితే ఈ ధనురాశి వారు ఈ సంవత్సరంలో ప్రతికూలమైన అనివార్యమైన పరిస్థితుల్ని అసలు ఎలా అధిగమించాలంటారు? జనరల్ గా ధనురాశి వాళ్ళు చాలా ఇండిపెండెంట్ అండి. వాళ్ళు ఎవరు చెప్పిన వినరు. కన్యా రాశి వాళ్ళు వినట్టుగా అనిపిస్తారు తప్ప వింటారు కొన్ని విషయాల్లో. కానీ అవును ధనురాశి వాళ్ళు ఏంటంటే వాళ్ళు పూర్తిగా దే ఆల్వేస్ బిలీవ్ ఇన్ ఎక్స్పీరియన్స్. దే డోంట్ బిలీవ్ ఇన్ ఫాలోయింగ్ సమ్ వన్. ఎవరో చెప్పారు అది ఫాలో అయిపోవడం. వాళ్ళ ఒకటే వీక్నెస్ ఏంటంటే ఫ్యామిలీ, ఓకే మదర్, ఫాదర్, బ్రదర్, సిస్టర్స్. ఇదే వాళ్ళ ప్రపంచం. బయట ప్రపంచం అంతా కూడా ఒక స్కిల్ అది వాళ్ళకి, అంటే తప్పదు కాబట్టి వ్యవహారం. కానీ వీళ్ళ ప్రపంచంలో ఉండేది వీళ్ళకంటూ ఒక బ్యూటిఫుల్ వరల్డ్ క్రియేట్ చేసుకుంటారు. గార్డెనింగ్, ఇంటీరియర్, పెట్స్, ఫ్యామిలీ, బ్రదర్, సిస్టర్. అందులోనే కొట్టుకుంటారు, అందులోనే ఏడుస్తారు, అందులోనే బాధపడతారు. వాళ్ళు డిస్టర్బ్ అయినప్పుడు ఫిలాసఫికల్ బుక్స్ చదువుతారు. చాలా విచిత్రమైన మనస్తత్వం ఉంటది. చాలా చిన్న హృదయంతో చాలా తీవ్రమైనటువంటి బాధని వీళ్ళు మోస్తారు. సో వీళ్ళకి నాకు తెలిసి వీళ్ళు వ్యాపారంలో బాగా ఆరితేరిన వాళ్ళు వీళ్ళు పెద్ద పెద్ద లోన్స్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ కి వెళ్ళి కొత్త వెంచర్ చేయడం 2026 అడ్వైజ్డ్ కాదు. ముఖ్యంగా అక్టోబర్ నుంచి అసలు కాదు. రెండవది వీళ్ళు ఫ్యామిలీ అఫైర్స్, ముఖ్యంగా బ్రదర్ సిస్టర్స్ తో శత్రుత్వం ఉంది, ఆర్థిక ఇబ్బందుల్లో కోర్టు వరకు వెళ్ళిపోయారు మీరు, ఇట్లాంటివి ఏమన్నా ఉంటే అది మీకు పరిష్కార దిశగా ఉందా లేకపోతే మానసికంగా మేము బాగా క్షోభ పెడుతుందా అనుకున్నప్పుడు మీరు పరిష్కార దిశగా వెళ్ళడానికి ఒక 2 మెట్లు దిగానే వదిలేసుకోండి. ఎందుకంటే మీరు ఒక్కసారి రిలేషన్ లో శత్రుత్వాన్ని వదిలేస్తే మీరు ఇంకా చాలా చాలా ఎక్స్టసీ, చాలా హ్యాపీనెస్ ని మీరు లైఫ్ లో ఎక్స్పీరియన్స్ అవుతారు. అది లేదనుకోండి మిగతావి ఎన్ని ఉన్నా కానీ వీళ్ళ ఏకాగ్రత ఉండదు. ముఖ్యంగా తల్లిదండ్రులతో అస్సలు వీళ్ళకి రైవలరీ మంచిది కాదు. పేరెంట్స్ తో మాత్రం ఈవెన్ ఎక్స్పెండిచర్ ఆన్ పేరెంట్స్ కూడా వీళ్ళకి అక్టోబర్ నుంచి ఉంటుంది. ఈ అక్టోబర్ నుంచి ఎక్స్పెండిచర్ ఆన్ పేరెంట్స్ హెల్త్ ఉంటుంది. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కుటుంబ కలహాలు అట్లాంటివి ఏమైనా ఉంటే ఎప్పటికప్పుడు వీళ్ళు క్లారిఫై చేసుకుని క్లియర్ చేసుకుని ముందుకు వెళ్ళి వీళ్ళు చాలా క్రియేటివ్ గా ఉంటారు, ఫ్రీడమ్ తో ఉంటారు. కాబట్టి వాళ్ళు ఉన్న రంగంలో వాళ్ళు ఇంకా ఉన్నత శిఖరాలు ఎక్కడంలో అర్థం ఉంది. కానీ కుటుంబ సభ్యులు ఒక చిన్న ట్రాప్ వేస్తే అందులో వీళ్ళు క్యారీ అయిపోయి దాన్నే ప్రపంచం అనుకునేటువంటి ఆలోచన స్థాయి నుంచి బయటకు వస్తే పరాభనామ సంవత్సరం వీళ్ళకి అద్భుతం. ఓకే సార్. పరాభవనామ సంవత్సరంలో ధనుర్రాశి వారికి అసలు ఏ విధంగా ఉంటుందని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్.